ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను ఇస్తున్న సమాచారం ఈ సభ్య సమాజానికి పాతది కావచ్చు, కానీ ఆదివాసీ సమాజానికి మాత్రం ఇది కొత్తదిగానే భావిస్తున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పట్ల మీకేమైనా సందేహాలున్నా, మీరేమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీ సలహాలని సందేహాలని కూడా నేను పాటిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళిపోదాం. మరి తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ఒక ఆదివాసి యువతి తన 23 సంవత్సరాల వయసులోనే సివిల్ జడ్జిగా ఎంపికైంది. అంతేకాకుండా సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారు కూడా ఆ యువతిని అభినందించారు. ఆ అమ్మాయి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో ఆటంకాలని ఎదుర్కొన్నది. ఆ కష్టాల్ని కూడా భరించి మరి ఆ యొక్క స్థాయిని చేరుకున్నది. కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి గారే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా తనని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చదువుకున్న మహిళకు, ఆడపిల్లకు కూడా తన ఆదర్శం అని మనం చెప్పవచ్చు. ఇది పాత సమాచారమే కావచ్చు, కానీ ఇది ఆదివాసీ సమాజానికి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం అని మనం చెప్పుకోవచ్చు. అందుకబట్టే నేను దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ శ్రీపతి అనే యువతి తమిళనాడులోని ఒక మలయాళీ గిరిజన సమాజానికి చెందిన యువతి. ఈమె తమిళనాడులోని చెంగం సమీపంలో ఒక మారుమూల గ్రామమైన తువింజి కుప్పం అనే గ్రామంలో పుట్టి పెరిగింది. ఈమె తన పాఠశాల చదువునంతా కూడా ఏలగిరి కొండల్లో అతనవూర్ అనేటువంటి గ్రామంలోనే పూర్తి చేసింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను చదివి న్యాయ పట్టను కూడా పొందింది. ఇది తమిళనాడు చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన విజయం. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామంలో ఉన్న ఒక యువతి 2024 సంవత్సరంలో తన 23 సంవత్సరాల వయసులో తను సివిల్ జడ్జి అవ్వడానికి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించిన పరీక్షలకు తిను ఎంపికయింది. ఒక సివిల్ జడ్జి అవ్వడానికి ఆ విజయం వెనుక ఎంత శ్రమ దాగి ఉంటుంది, ఎంత కష్టం దాగి ఉంటుంది. శ్రీపతి కూడా పరీక్షలు జరగడానికి 2 రోజుల ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆసమాసి కాదు. నవమాసాలు కడుపులో మోసి జన్మనివ్వడం అంటే బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి కూడా తెలుస్తుంది, జన్మనిచ్చిన తర్వాత తను ఎంత ఒళ్ళు నొప్పులతో బాధపడుతుందో, ఎంత అలసట చెందుతుందో. అది కేవలం జన్మనిచ్చిన తల్లులకే తెలుసు తప్ప మనలాంటి వాళ్ళకి తెలియదు. పరీక్షలు రాయడానికి తన సొంత గ్రామం నుంచి చెన్నైకి రావడానికి సుమారుగా 250 కిలోమీటర్లు ఒళ్ళు నొప్పులతోనే ప్రయాణించి మరి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఈ గిరిజన యువతి యొక్క విజయం గిరిజన సమాజానికే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రేరణదాయకం, ఒక మోటివేషన్. ఎందుకంటే తను న్యాయ వ్యవస్థలోకి రావడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే తన సమాజానికి, తన ఆదివాసీ సమాజానికి న్యాయపరమైనటువంటి సహాయం చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో ఆమె ఈ యొక్క న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడం జరిగింది. ఎందుకంటే ఆదివాసుల్లో చాలా మందికి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ చట్టాలు కానీ చాలా మందికి తెలియదు. భారతదేశంలో 5th షెడ్యూల్ ఏరియాస్ ఏదైతే ఉందో అక్కడ జీవో నెంబర్ 3 అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లో ఉండేది. ఆ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికీ కూడా కొంతమంది ఆదివాసీ యువతకి జీవో నెంబర్ 3 అంటే ఏంటో తెలియదు. ఆ జీవో నెంబర్ 3 ఎందుకు ఉందో కూడా తెలియదు. ఆ జీవో నెంబర్ 3 ఎందుకు కొట్టివేశారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే ఇలాంటి తరుణంలోనే ఆదివాసీ సమాజం నుంచి న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎంతో మంది పుట్టుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని చూస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.